వింతైన పోటీలో ఒక వ్యక్తి తన ఎన్నో ఏళ్ల థర్మస్ను తెరిచాడు. అందులోంచి ఒక చిన్న తెల్లపాము బయటకు వచ్చింది. పక్కనే నిలిచిన లావుగా ఉన్న బాలుడు ఇది చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే అతడు తన బాక్స్ను తెరిచాడు. అందులోంచి పసుపురంగు పాము వచ్చింది. ఇదిలా ఉండగా వంకర చిరునవ్వుతో ఉన్న యువకుడు ట్రిగ్గర్ నొక్కగానే పచ్చపాము ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇది చూసిన ఓ నల్లగా ఉన్న చిన్న బాలుడు, మీరు అందరూ పనికిమాలినవాళ్లు, నా మ్యాజిక్ చూడండి అని చెప్పి తన పెద్ద నల్ల బాక్స్ను తెరిచాడు. అందులోంచి పెద్ద నల్లపాము విరుచుకుపడింది. నల్లపాము బయటకు రావడంతో సియాన్కు ఒక్కసారిగా భారమైన ఒత్తిడి అనిపించింది. అయినా కూడా అతనికి తన చిన్న తెల్లపాముపై పూర్ణ నమ్మకముంది. పోటీ మొదలైంది. 4 పాములు ఒకదానిమీద ఒకటి దూకాయి. చిన్న తెల్లపాము చిన్నదైన వేగమాత్రం అద్భుతంగా ఉంది. అది నల్లపామిపై మెరుపు వేగంతో దూకి క్షణాల్లోనే దాన్ని ముగించింది. తర్వాత ఆ నల్లపామి ఆహారం మొత్తం తిని పెద్ద తెల్లపాముగా మారింది. ఇది చూసి లావుబాలుడు భయపడి తన పసుపుపామిపై దాడి చేయమని అరవడం మొదలుపెట్టాడు. కాని అప్పటికే తెల్లపాము శక్తివంతంగా మారిపోయింది. సియాన్ సంకేతం ఇవ్వగానే తెల్లపాము అత్యంత వేగంతో దూసుకెళ్లి పసుపుపామిని ముగించింది. ఇక మైదానంలో 2 పాములు మాత్రమే మిగిలాయి, తెల్లపాము మరియు పచ్చపాము. కాని ఒక్కసారిగా తెల్లపాము సుడిగాలిలా దాడిచేసి పచ్చపామిని ధ్వంసం చేసింది. తెల్లపాము పరమ విజయాన్ని సాధించింది. కాని ఆమె అక్కడే ఆగలేదు. లావుబాలుడిపై, కొంతమంది ప్రేక్షకులపై కూడా దాడిచేసి ఒకరి వెంట ఒకరిని మింగేసింది. భయంతో టైం పారిపోతాడు. కాని తెల్లపాము అతన్ని హానిచేయదు. తెల్లపాము ఎక్కడికి వెళ్లినా విధ్వంసమే. జీకున్న వేగ రైలే ఆమెకు ఆహారమైంది. భారీ భవనాల్ని కూడా నేలమట్టం చేస్తూ అంతకంతకు మరింత పెద్దదవుతూ పోయింది. ఎవరూ ఆమెను ఆపలేని పరిస్థితి. ఇదంతా టీవీలో చూసిన ఒక శాస్త్రవేత్త వెంటనే మంచుతో కప్పబడ్డ ఒక భూమికి పరుగెత్తాడు. అక్కడికి వెళ్లి ఒక రిమోట్ బటన్ నొక్కగానే మంచు పగిలిపోసాగింది. మంచు అడుగునుంచి ఒక విశాలమైన గులాబీ రంగు పాము పైకి వచ్చింది. అసలు ఆ శాస్త్రవేత్త ఈ పింక్ పామును తెల్లపామును ఆపడానికే సిద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో సైన్యం జెట్లను పంపినా వాటి దాడులు తెల్లపామిపై ఏ ప్రభావమూ చూపలేదు. సియాన్ ఒక జెట్పై ఎక్కి తెల్లపామును ఆపడానికి ప్రయత్నించినా లాభపడలేదు. తెల్లపాము ఎవరిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంది. ఇంతలో పర్వతాల నుంచి దిగుతున్న పింక్ పాము చివరకు తెల్లపాముతో ఎదురుపడింది.